కానీ రాజ్ తరుణ్ మాట్లాడడం నేను విన్నాను. తను చెప్పడం ఏంటంటే అసలు నాకు బేసిక్గా పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, మిమ్మల్ని కాదు అసలు ఎవరిని పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. సో తను ఆ విషయం తనకి తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నేను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, ఆ అమ్మాయికి కూడా చెప్పాను అని చెప్తున్నాడు. అది ఎప్పటి నుంచి అంటే 2017 అప్పటి నుంచి తను అలా చెప్పడం స్టార్ట్ చేశాడు. మాకు మరి ఎందుకు అలా అని అంటే మరి అప్పటి నుంచి అతను ప్లాన్ వేసుకుంటున్నాడు వదిలించుకోవాలని, మరి ఏమో తెలీదు. బట్ మాకు ఇష్యూస్ అన్నవి అయితే అప్పుడు వచ్చాయి. ఇద్దరం ఎలా అనుకున్నామంటే ఇంకా అంటే నేను అతన్ని నమ్మే వచ్చాం బయటికి, ఇంటికి మళ్ళీ వెనక్కి ఒకటి వెళ్ళలేను, రెండు ఇంకొక అబ్బాయితో నేను ఆల్ ఓవర్ అగైన్ స్టార్ట్ చేయలేను, తలెత్తుకొని కూడా ఉండలేను, నా ఓన్ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి. సో డిస్టర్బెన్స్ అన్నీ నాకు అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యాయి. నేను ఇంకెళ్ళి పెళ్లి చేసుకోలేను, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోకు, దట్ వాజ్ అవర్ మ్యూచువల్ థింగ్. అదే అతను ఫాలో అవ్వడం, కానీ లైఫ్లో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను నేను లేను అని కాదు. చెప్పడం అయితే అతను ఇప్పుడు ఈ రోజున అలా మాట్లాడుతున్నాడు అంతే.